మనం హనుమాన్ స్టోరీని తెలుసుకుందామా? సో ఒకరోజు హనుమాన్ ఫాల్గుణ పౌర్ణమి రోజు పుట్టారు. మనము జయంతిగా హనుమాన్ బర్త్డే. హనుమాన్ చిన్నప్పుడు ఏం చేశారో తెలుసా? రోజు సూర్యుని చూస్తారు. సూర్యుడు తను చిన్నవాడు కదా, చిన్నవాడు సూర్యుని చూస్తారు. దాంతో హనుమాన్ సూర్యుని చూస్తారు. ఇలాగా సూర్యుడు మ్యాంగో లాగా అనిపించారు. దాని తర్వాత దాన్ని తినేతో అని అయిపోతారు తన మూత అని. అందుకే తనము ఇలాగుంటావు దగ్గర తనని ఎన్నో విద్యలు నేర్చుకుంటాడు. సాయం చేసేవారు, సాయం చేస్తారు, చాలా ధైర్యంగా ఉండేవారు. అందరికి సాయం చేస్తారు, చాలా ధైర్యంగా ఉండేవారు, చాలా బుద్ధిగా ఉండేవారు. తను చాలా వేగంగా వెళ్ళేవారు. అందుకే తనని వాయుపుచ్చ అని అంటాం. తను వాయుపుచ్చ ఎందుకంటామంటే తన నాన్న పేరు వాయుపుచ్చ. వాళ్ళ నాన్న కేసరి, వాళ్ళమ్మ పుచ్చ. పవన సుతనామ. వాయు తనకి వరం ఇచ్చాడు కదా, అందుకే తను లక్ష్మణుడు. తనకి ఒకసారి ఇలాగా రాముడు ఉంటాడు కదా, తనకి జరిగేటప్పుడు తనకి ఇక్కడ బ్లడ్ వచ్చింది. తగ్గాలంటే ఒక కొండంత కావాలి అని అంది. సరేలే అని అనుకుని మూలిక కోసం వెళ్తారు. ఆ మూలిక ఏంటో తెలియదు. గండని ఎత్తుకొని వచ్చేస్తారు. ఇక్కడ ఎంత బలవంతుడు చూసారా? బలం తనకే తెలియదు. కూడా బలం ఉంటుంది, ఆ దేవుళ్ళలో కూడా బలం ఉంటుంది. సరిగ్గా ప్రయత్నించారు. లక్ష్మికి ఎందుకు సింధూరం ఇష్టమో తెలుసా? ఇక్కడ కుంకుమ పెట్టుకుంటారు. ఎందుకు ఇలా పెట్టుకుంటారని అన్నారు. పెళ్లి చేసిన వాళ్ళు ఇలా పెట్టుకుంటారు, నాతో ఉంటారు. అందుకే ఈ బొట్టు పెట్టుకోకపోతే రాముడు అందంగా ఉండరు అని చెప్తారు. దాని తర్వాత హనుమాను అంతా ఇక్కడ కుంకుమ రాసుకుంటారు, మూడమంతా రాసుకుంటారు. హనుమాను ఆయుధం తెలుసా? గద. తను హనుమాన్ని చిరంజీవి కూడా అంటారు. అలాగా ధైర్యంగా ఉండేది. అందరికి సాయం చేయండి. హనుమాన్ చాలీసా చదవండి. ఎప్పుడైనా చదువుకోవచ్చు. జై హనుమాన్, జై శ్రీరామ్, జై హిందూ, జై భారత్. Like, share, subscribe to my channel. Thank you. Bye bye. Bye bye.